హాయ్ ఫ్రెండ్స్, మన ఫాలోవర్స్కి ఈరోజు ఆదివారం స్పెషల్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే చికెను మటను తినేవారికి ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే చాలామంది కొంతమంది చికెన్ కానీ మటన్ కానీ తినేటప్పుడు ఆదివారం తెచ్చుకొని తినేటప్పుడు కొంతమంది మందు తాగకుండా తింటారండి. కొంతమంది మందు అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే థమ్సాప్ తోటి ముక్కలు తినుకుంటా థమ్సాప్ తోటి థమ్సాప్ తాగకుండా ముక్కలు తింటారండి. దయచేసి ముక్కలు తినుకుంటా థమ్సాప్ తెరువు అయితే పోవాకండి, ఆరోగ్యం దెబ్బతింటుందండి. మన మీకు డౌట్ ఉంటే ఒక ముక్క ఉడికిన ముక్క థమ్సాప్లో ఒక గ్లాసులో వేసి చూడండి, అది ఎంత ఖరాబ్ చేస్తుందంటే చెదలు తిన్నట్టే తింటుందండి. దయచేసి ముక్కలు తినుకుంటా థమ్సాప్ అయితే తాగవాకండి. మీకు ముక్కలు తినాలటప్పుడు ఎప్పుడైనా చికెనే కానీ మటనే కానీ తినాలనుకున్నప్పుడు ఉల్లిగడ్డలు తినండి, ఆ ముక్కల మీద నిమ్మకాయ పిండుకొని తినండి, ఆరోగ్యం కాపాడుకోండి. మీరు పొద్దున్నుంచి మన మన పొద్దున్న లేచిన కానించి 5-6 దమ్ములు తిన్నా అన్నం తిన్నా పర్వాలేదు, కానీ సాయంత్రం పూట దయచేసి అన్నం తగ్గించుకోండి, పెరుగు కూడా ఆఫ్ చేయండి. ఎందుకంటే పొద్దున్న దాకా మన కష్టంలో మనం చేసే కష్టాన్ని కాబట్టి మనం తిరుగుడు కాబట్టి ఎంత అన్నం తిన్నా కానీ అది ఒంటికి పట్టదండి, ఇరుగుడైపోద్ది. సాయంత్రం తిన్న అన్నమే గుండెకి మనకి ఇబ్బంది కలిగిస్తుంటుంది, కొలెస్ట్రాల్ వస్తుంటుంది. ఎందుకంటే సాయంత్రం అన్నం తగ్గించుకోండి, పగులు ఎన్నిసార్లు అన్న తినండి. మాంసం ముక్కలో దయచేసి థమ్సాప్ తాగవాకండి. ఈ ఈ కీలల్లో గుజ్జు అరగదీస్తుందండి, మన బాడీలో కూడా సెదలు తిన్నట్టు తింటుంది థమ్సాప్లు. ఎందుకంటే ముక్కలు తినుకుంటూ ఆదివారం తింటుంటారు కాబట్టి మీరు తినేదాన్ని నేను తప్పు అనట్లేదు. మీ ఆరోగ్యం కాపాడుకోండి, ఉల్లిగడ్డలు తినండి, నిమ్మకాయ పిండుకోండి, ఆరోగ్యం కాపాడుకొని మీరు మనస్ఫూర్తిగా ఈ వీడియో ప్రతి ఒక్కరు ఏరే వాళ్ళకి షేర్ చేయమని మీరు మన ఫాలోవర్స్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉపయోగించుకోండి. మీ ఆలేటి రమేష్.